హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సర్తాజ్ ఫ్యామిలీ వ్లాగ్స్. చూశారు కదా ఈ టెంట్ లొకేషన్ చూడండి, చుట్టుపక్కల ఎలా ఉందనేది. అందమైన లొకేషన్లో అలాంటి ప్లేస్లో మనం టెంట్ వేసుకొని ఒక నైట్ అంతా స్టే చేస్తే ఎలా ఉంటుందో చూసారా. అది లొకేషన్ ఎక్కడో మీరు ఏమన్నా గెస్ట్ చేయగలరా? గెస్ట్ చేస్తే కనుక మా కామెంట్లో అయితే చెప్పండి ఎక్కడ ఏంటనేది. లొకేషన్ చూసారా, వ్యూనే ఒక అద్భుతంగా ఉంటుంది. ఇది పొద్దున్నే మార్నింగ్ వ్యూ అన్నమాట. చూసారా ఒకవైపు. ఇదిగోండి, ఇది వచ్చేటప్పటికి మేము డియోమాలి వెళ్దామని బయలుదేరాం. యాక్చువల్గా బయలుదేరినప్పుడు ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఇచ్చిందనమాట మనకి ఈ రోడ్లో. ఇటు నుంచి మనం భద్రాచలం మీద నుంచి డియోమాలి వెళ్దామని చెప్పి ప్లాన్ చేసుకొని మేమైతే మా ఫ్రెండ్స్ తోటి బయలుదేరాను. ఇది ఫ్యామిలీ ట్రిప్ అయితే కాదు, ఇది వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ తోటి ఒక చిన్న ట్రిప్ అయితే వేసుకున్నాము. ఒక 2-3 డేస్ అలా ప్లాన్ చేసుకొని వెళ్తున్నాం అనమాట. ఇది వచ్చేటప్పటికి మనకి ఆంధ్ర ఒడిశా బోర్డర్ అనమాట. ఇక్కడ చాలా ట్రక్స్ ఉన్నాయి చూసారా. ఇది ట్రక్స్కి ఎలవ్ లేదేమో ఈ టైంలో అనుకున్నాము. యాక్చువల్గా అక్కడ దాకా వెళ్ళేదాకా మాకు తెలియదు అనమాట. ఈ ట్విస్ట్ అనేది మేము మర్చిపోలేమన్నమాట. మాకు ఒక రోజు షెడ్యూల్ అయితే డిలే అయిపోయింది. దీనివల్ల అయితే అన్ఎక్స్పెక్టెడ్గా కానీ కొన్ని మన మంచికే జరుగుతాయి అంటారు కదా, అలా మాకైతే ఒక మంచి ఫీల్ అయితే ఇచ్చింది ఆ ట్రిప్లో అయితే. అది ఏంటనేది మీకైతే చూపిస్తాను ఇప్పుడు. చూసారా, ఇది వచ్చేటప్పటికి ఆంధ్ర ఒడిశా బోర్డర్ మధ్యలో వెళ్తున్న నది అన్నమాట, గోదావరి నది. చూసారా ఎలా వెళ్తుందో. ఇదంతా చాలా పెద్దదండి. ఈ బ్రిడ్జి వచ్చేటప్పటికి చాలా దూరం ఉందన్నమాట. చూసారా మేము ఎంత స్పీడ్లో వెళ్తున్నా అది ఎంత పెద్దగా ఉందో బ్రిడ్జ్ అనేది. ఆ బ్రిడ్జి పక్కనే ఆంధ్ర ఒరిస్సా బోర్డర్ అయితే స్టార్ట్ అయిపోతుంది మనకి. అదిగోండి. ఇక్కడైతే అలా కొద్దిగా ముందుకు రాగానే ఇక్కడైతే మాకు ఇక్కడ ఒక చిన్న ధర్నా అయితే కనపడుతుంది. ధర్నా అయితే పర్లేదండి, ఇది నాకాబంద్ అంటారు. నాకాబంద్ అంటే ఏది వెళ్ళడానికి లేదు, ఫుల్ ఫోర్స్ ఉందన్నమాట ఆంధ్ర ఒడిశా బోర్డర్లో. ఇక్కడైతే చిన్న స్ట్రైక్ జరుగుతుంది, అందుకని మమ్మల్ని అయితే ఒడిశాలోకి అయితే ఎంట్రీ చేయలేదండి. మేము ఇక్కడ నుంచి కొద్దిగా డైవర్షన్ తీసుకొని మా ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి ప్రిపేర్ అయిపోయాం. చూసారా, ఇది ఎక్కడో కరెక్ట్గా మాకు 2 అయ్యిందండి ఈ టైంలో. ఇక్కడైతే ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికైతే ఇక్కడ ఏర్పాటు చేసేసుకొని ఇలా సెటప్ చేసేసుకొని, వంట మాస్టర్ నేనేనండి. ఇదిగోండి వీళ్ళందరూ మా ఫ్రెండ్స్ అన్నమాట. అందరు హెల్ప్ చేసుకొని వంట అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. చూసారా అందరం అన్నీ తీస్తున్నాం అన్నమాట. మా సెటప్, ఆ సెటప్లో అందరం కూర్చొని వండుకొని తినేసి బయలుదేరి ఈ లొకేషన్ చూడేశారు కదా. మీలో చాలామంది వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. ఎవరైనా తెలిస్తే గనక కామెంట్లు అయితే చెప్పండి మాకు. అదిగోండి ఎక్కడ ఈ లొకేషన్ అనేది చెప్తాను. మనకి పుష్ప షూటింగ్ జరిగింది కదండి, పుష్ప బ్రిడ్జ్ అంటారు. ఇది మోతుగూడెం నుంచి అయితే కొద్ది ముందుకు రాగానే 4 డ్యామ్ దగ్గర అయితే నైట్ స్టే ఉందామని చెప్పి ప్రిపేర్ అయిపోయామన్నమాట. చూసారా, ఎటు చూసిన పచ్చదనమేనండి. ఆ మధ్యలో నుంచి వాటర్, ఇది ఆక్వాడక్ట్లో నుంచి వెళ్ళే వాటర్ అనమాట, పవర్ స్టేషన్కి జనరేట్ అవ్వడానికి. లాస్ట్ టైం వీడియోలో కూడా మీకు చెప్పాను. అదిగోండి ఇక్కడే మన పుష్ప షూటింగ్ చుమ్మా సీన్ ఉంది కదా, అది ఇక్కడే షూట్ చేయడం జరిగింది. ఇదే ఆ స్పాట్ అనమాట. ఒక పక్క లోయ, ఒకవైపు వాటరు,
అసలు మామూలుగా ఉండదండి ఈ లొకేషన్. వింటర్ సీజన్లో, వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది చూడడానికి. తప్పకుండా ఒకసారి అయితే మీ ఫ్యామిలీతోటి ఒక ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోండి. ఇది పెద్ద టైం ఏం అవసరం లేదండి. మీరు శనివారం ఆదివారం ప్లాన్ చేసుకుంటే 2 డేస్లో చూసుకొని చక్కగా వచ్చేయచ్చు. లొకేషన్ ఎటు చూసిన పచ్చదనంతో కలకలలాడిపోతుంది. మా సుబాని చూసారా డ్రైవింగ్ చేస్తున్నాడు. అదిగోండి, నేను కూడా ఇటువైపు కూడా ఒక సుబాని, ఇద్దరం సుబానీలం అన్నమాట. వెనకాల చంటి నిరంజన్, మేము 4 వచ్చామన్నమాట. చంటి బాబు అంటారు, నిరంజన్, మా అందరం ఫ్రెండ్స్ కలిసి 4 ఈ ట్రిప్లో అయితే వచ్చాము. వాటర్ చూసారా ఎలా వెళ్తుందో. మేమైతే క్యాంపింగ్ అయిపోతున్న సైట్కి అయితే వచ్చేసాం. ఇదిగోండి, ఇది 4 ఎర్త్ డ్యామ్ అన్నమాట. ఇది ఎర్త్తో నిర్మించిన డ్యాము. 4 ఎర్త్ డ్యామ్ అంటే మట్టితోటి ఏర్పాటు చేసిన డ్యామ్ అన్నమాట, పెద్దది. చూసారా, దీనికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంది. దీని డెప్త్ అయితే మనకి నియర్ బై చూసారా, మ్యాక్సిమం వాటర్ లెవెల్ 933 ఫీట్స్ ఉంటుంది, 333 అడుగులు ఉంటుంది. చూసారా, ఇది ఎందుకు చూపిస్తున్నానంటే ఇక్కడ వచ్చినప్పుడు వాటర్లో అయితే దిగకూడదు. ప్రజెంట్ వాటర్ లెవెల్ అయితే మనకి చూసారా 926 ఫీట్స్ అయితే వాటర్ అయితే ఉంది. మనమైతే ఈ వాటర్లో పొరపాటును కూడా దిగద్దండి ఎవరు కూడా. వస్తే గనక వచ్చిన ప్లేస్ని అయితే చాలా నీట్గా శుభ్రంగా ఉంచండి. వాటర్ బాటిల్ చూసారా, అవన్నీ అయితే మేము క్లీన్ చేసాము. మా టెంట్ సెటప్ అయితే ఇక్కడే అయిపోతున్నాం, ఈ లొకేషన్లోనే. ఇప్పుడైతే 4 అయింది టైము. వ్యూ చూసారా, చూడండి, ఎంజాయ్ చేయండి. ఎప్పుడైనా నైట్ స్టే చేయాలనుకుంటే మనం మాత్రం ఎప్పుడైనా లైట్ ఫెయిల్ అవ్వకముందు మాత్రమే మనం ఉండాలి. చూసారా, చంటి బాబు, ఈడే చంటి అన్నమాట మా ఫ్రెండ్, ఇటువైపు నిరంజన్, అందరం కలిసి టెంట్ అయితే సెటప్ చేసేసుకున్నాము. ఈ వ్యూలో నైట్ స్టే అబ్బా మామూలుగా ఉండదండి. చూసారా చుట్టూ వ్యూ, ఇటువైపు లోయ, ఇటువైపు వాటర్, అసలు మామూలుగా ఉండదన్నమాట. ఒకసారి చుట్టూ లొకేషన్ అయితే చూడండి. యాక్చువల్గా మేము టెంట్కి ఎప్పుడు కూడా మేము మా తాళ్ళనైతే కట్టమండి, ఎందుకంటే అంత అవసరం రాదు, అంత గాలి కూడా రాదు గనక.
ఎక్కడికి వెళ్ళినా కానీ మేము అంత పెద్ద గాలి రాదన్నమాట. ఇది ఫుల్ రైనింగ్ సీజన్, అందుకని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేసి ఇవన్నీ తాళ్ళు అయితే కట్టాము. వర్షం ఫుల్గా పడుతుందని చెప్పి మా ఆశ నిరాశ చేసింది. క్లైమేట్ అయితే వర్షం కాదు కదా, చినుకు కూడా లేదు. ఈ సంవత్సరం వర్షాలు కూడా లేవు కదండి. మా ఎక్స్పెక్టేషన్ అయితే అది రీచ్ అవ్వలేకపోయింది. కానీ వ్యూ అయితే అల్టిమేట్. టెంట్ సెటప్ అయితే అయిపోయింది. ఇటువైపు ఏం చేస్తున్నామంటే లైట్ ఫెయిల్డ్ అవ్వకముందే వంట అయితే ప్రిపేర్ చేసుకోవడానికి మేమైతే అటువైపు అయితే సెటప్ చేసేసుకొని అదంతా షూట్ అయితే చేయలేదండి. ఎందుకంటే అప్పుడు అసలు మేము ఈ వీడియో పెట్టాలని అనుకోలేదు. చూసారు కదా, చక్కగా వండుకొని తింటే ఆ హ్యాపీనెస్సే వేరండి. మేము ఓన్లీ వండుకొని తినడానికి మాత్రమే ఇలాంటి వ్యూస్కి అయితే వస్తూ ఉంటాము. కానీ ఎక్కడైనా కానీ ఇలాంటి వ్యూ ఇలానే ఉండాలంటే మనం ఎప్పుడు శుభ్రం పరిశుభ్రత అయితే పాటించాలి. అది ఉన్నప్పుడు మాత్రమే ఏ లొకేషన్ అయినా బాగుంటుంది, అందంగా ఉంటుంది. ఎన్ని రోజులున్నా అలానే ఉంటుంది దాని నేచర్ అనేది. మనం వెళ్ళిన చోటల్లా ఎలా పడితే అలా గ్లాసెస్, బాటిల్స్ ఎలా పడితే అలా పడేయడం వల్ల అక్కడ క్లైమేట్ కూడా పాడు చేసిన వాళ్ళం అవుతాం. దయచేసి ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళతో పాటు ఒక క్యారీ బ్యాగ్ కూడా క్యారీ చేయండి. మీ డస్ట్ మొత్తం అందులో వేసుకొని క్యారీ చేయండి. అప్పుడే చాలా బాగుంటుంది లొకేషన్స్. ఓకేనా? చూసారా, మేమైతే వంట అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. నైట్ వ్యూ చూసారా, ఎక్కడున్నాం అనేది మీకే అర్థం కాదు, అలా ఉంటుంది. ఇది పొద్దున్నే సన్ రైజ్ అనమాట. చూడండి వ్యూ అయితే. ఈ లొకేషన్ ఎందుకో నాకు చాలా నచ్చిద్దండి. ఎప్పుడు వచ్చినా ఇక్కడికే రావాలనిపిస్తుంది. ఎందుకంటే మన జనం ఎక్కువగా ఇక్కడికి రాలేదు గనక, వచ్చినా కానీ కాసేపు ఉండి వెళ్ళిపోతారు గనక మనకైతే చాలా నచ్చిద్ది. చాలా శుభ్రంగా ఉంటుందన్నమాట. ఇక్కడైతే ఎప్పుడైనా ఫ్యామిలీ క్యాంపింగ్ అంటే మా ఫ్యామిలీ ఒకటే కాదు, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా టెంట్ సెటప్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే నేనైతే రెడీగా ఉన్నానండి. ఈ వింటర్ సీజన్లో క్యాంపింగ్ చేయడానికి ఫ్యామిలీతో పాటు 1-2 రోజులైతే ఇక్కడ ఉండొచ్చండి. హ్యాపీగా అటు ఇటు తిరగకుండా నైట్ అంతా స్టే చేసి చక్కగా వండుకొని తిని ఇలాంటి ప్లాన్ అయితే నాకైతే ఇంట్రెస్ట్ ఉంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే నాకైతే కామెంట్ చేయండి, నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను. చక్కగా ఉంటుందండి లొకేషన్. మార్నింగ్ వ్యూ చూశారు కదా ఎంత బాగుందో. అక్కడ అయితే ఆ బర్డ్స్ సౌండ్ అయితే ఎంత నచ్చిందంటే నేను మర్చిపోలేను. అది కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండడం వల్ల నేను పెట్టలేకపోయాను. నాకైతే చాలా నచ్చింది. మేమైతే ఇక్కడ ఎంజాయ్ చేసింది మాటలు అయితే చెప్పలేను. అంతేనండి. దీనికైతే చూసారా అంత ఫాగ్. తెల్లారుతున్న సమయంలో మేము ఇక్కడ చక్కగా కుర్చీలు వేసుకొని కూర్చొని పొద్దున్నే కబుర్లు బాతాకాని వేసామన్నమాట. దూరం కూర్చున్నాం ఒకళ్ళం. ఎవడి ఆనందం పడిదన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని భావిస్తున్నాను నేను. మీకు నచ్చితే గనక తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలానే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్దార్ ఫ్యామిలీ వ్లాగ్.